మా ఆవులు మేసే మట్టికి అవి తాగే నీటికి పన్ను కట్టాలా? సింహాసనం మీద కూర్చున్నంత మాత్రాన స్వేచ్ఛగా బ్రతికే జాతిని బానిసలుగా శాసించలేరు. బానిసత్వపు సంఖ్యలను దహించిన అగ్ని నల్లనోకరాజు కథే ధిక్కార పర్వం. ఒకడి కింద బానిసలుగా బతకడం యాదవ జాతికి తెలియదు. అధికారం తలకెక్కిన ఒక అహంకారి పచ్చిక బీళ్ల మీద సుంకం కట్టాలని శాసించినప్పుడు ఆకాశం కన్నెర చేసింది. నా మందలోని ఒక్క లేగదూడ రోమాన్ని కూడా నీకు సుంకంగా ఇవ్వను, దమ్ముంటే నా కత్తికెదురు నిలబడు అని సింహనాదం చేసిన మహాపరాక్రమశాలి మన నల్లనోకరాజు. సుంకం అడిగిన పాలకుడి అహంకారానికి, తలవంచని నల్లనోకరాజు ఆత్మగౌరవానికి మధ్య దిగిచేవిని గుంట వద్ద జరిగిన ఓ భీకర సంగ్రామం ఎలాంటిది? ఆ నొత్తిడి నలరంగంలో నల్లనోకరాజు తన కత్తితో రాసిన శాసనం ఏమిటి? అసలు ఒక సామాన్య యాదవ వీరుడి చెన్నాడే హెబ్బులిగా ఎందుకు మారాల్సి వచ్చింది? ఈ